అయ్యో బడి పోరగాన్లు శీతాం బాధపడుతుర్రా పండగలన్నీ ఐతారమే వస్తున్నాయని. ఈ ఐతారమే క్రిస్మస్ పండగ. జనవరి 1 కూడా సండేనే వస్తుంది. అటే ఇంకా 15 రోజులకు సంక్రాంతి పండగ కూడా ఐతారమే. అబ్బా 3 రోజుల సెలవులు వాయే కదరా అని ఫీల్ అవుతుండ్రట. కడమ పండగల గురించి వెనక సిరిగని క్రిస్మస్ సంబరాలు అయితే అప్పుడే సురువైనాయి. బతుకవైనోళ్ళు ఇళ్ళకి చేరుకుంటుండ్రు, షాపింగులు చేస్తుండ్రు, కేక్ మిక్సింగ్లు అవుతున్నాయి. ఈ పండగ ఎప్పుడు వస్తుందా అన్నట్టే ఉన్నారనుకో రాదుండ్రి. అందరికంటే మోదాలు గీసారే. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ 5 రోజుల ముందే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు సీఎం సారు. ఎల్బీ స్టేడియంలా మా సంబరంగా పండగ సంబరాలు చేసిండ్రు. పేదోళ్ళకు బట్టలు పట్టించిండు పెద్ద సారు. తెలంగాణ అంతటా మంచుతారు ఇట్లా. ఇక స్టేజ్ మీద కోంగనే పెద్ద కేక్ తెచ్చి సార్తోని కట్ చేపించిండ్రు. ఇట్లా ఒగలికొగలు తినిపించుకున్నాక వెనకమర్లున్న మన్మన్కి ఇంత తినిపించిండు. ఇక హిమాన్షు చిన్నగా మురవలే తాత కేక్ తినిపించిండని. అయితే అప్పట్లో క్రిస్టియన్ భవన్ కట్టిస్తా అని మాటిచ్చిండు కదా కేసీఆర్ సార్. మొదలు అనుకున్న కాడ జాగ దొరకలేదట. అందుకని నాగోల్ చౌరస్తాలో 2 ఎకరాల ఆల్టర్నేటివ్ స్థలం చూశారు. అక్కడ 1 ఇయర్ లోగా నేనే పర్యవేక్షించి క్రిస్టియన్ భవన్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయిస్తాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. క్రిస్మస్ తాత వరాల మూట తెచ్చినట్టు సీఎం సార్ కి మాట చెప్పంగానే మస్తు ఖుషి అయ్యిండ్రు. చర్చిలు కట్టుకునేందుకు జల్దిన పర్మిషన్లు ఇచ్చేటట్టు చేస్తామన్నాడు. అటెంక మంచి దావత్ ఇచ్చిండు మత పెద్దలకు.